అయ్యా మేము ఒకసారి మరి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలని చెప్పాను అంటారు. అప్పుడు ఒక గేట్ దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్తారన్నమాట అండి, ఇలా పలానా దేశాల నుంచి ఇలాగ వచ్చారు, 11 మంది వచ్చారండి, తమరితో మాట్లాడాలంటని చెప్పి అంటారు. సరే ప్రవేశపెట్టండి అంటాడు. ప్రవేశపెట్టండి అంటే యేసోబు గారు సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం మీద కూర్చుంటే 11 మంది అన్నదమ్ములు వచ్చి అలా సాగులుపడి నమస్కారం చేస్తారన్నమాట అండి. చిన్నప్పుడు యేసోబు గారి కళ వచ్చింది, నెరవేరిందా లేదా? 11 మంది సాగులుపడి నమస్కారం చేస్తారన్నమాట. ఎవరు మీరు అంటాడు. అయ్యా మాది పలానా దేశం అయ్యా. మీ తల్లిదండ్రుల పేరేంటి? పలానయ్యా. మరి ఎందుకు వచ్చారు మా దేశానికి? మా దేశంలో పంటలు లేవండి అయ్యా, మా భార్యలు మా పిల్లలు ఆకలికి అలవాటెత్తున్నారయ్యా. అయ్యా మీరు కొంచెం ధాన్యం కొనుక్కుని వెళ్దామని వచ్చామయ్యా అంటే, అప్పుడు అలాగా ఎవరు అక్కడ అంటాడు. చిత్తం ప్రభువా అని చెప్పి సైనికులు వచ్చి నించుంటారు. వీళ్ళని 11 మందిని తీసుకెళ్ళి జైల్లో పాడేయండి అంటాడు. అయ్యా మేము ఏం నేరం చేయలేదు, ఏం తప్పు చేయలేదని చెప్పేసి బాధపడతారు. 11 మందిని కట్టేసి పట్టుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారన్నమాట. జైల్లో పెట్టిన తర్వాత పొద్దుగోకాక అన్నీ ఎక్కడెక్కడ సర్దుకున్న తర్వాత యేసోబు గారు ఒక్కడే జైల్లోకి వెళ్తారన్నమాట. జైల్లోకి వెళ్ళి అంజత తెలిసిండి 11తో మాట్లాడతారు. 11 మందితో. మీ తండ్రి పేరు ఏం పేరు? యాకోబు. తల్లి పేరు ఏం పేరు? పలానా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? 12 మంది. మరి 11 మంది వచ్చారేంటండి? దానికి టక్క మనకు దొంగ అయిపోతారన్నమాట. దొంగ అయిపోయి సమాధానం ఒకరికొకరు ఆలోచించుకుంటారు అన్నమాట అని చెప్పేసి మొత్తం మీద ఒకడేడని చెప్పేస్తారు అన్నమాట అండి. అప్పుడు అంటాడు అన్నమాట అండి, ఆయనకున్న అధికారానికి, ఆయనకున్న హోదాకి ఈ 11 మందిని ముక్కల కింద నరికి పాతరేసినా నువ్వు ఎవడో లేడన్నమాట అండి. అలాంటి స్థాయిలో ఉన్నా సరే నేను దేవునికి భయపడేవాడు. నేను ఎవరినో తెలుసా? 12వ వాడిని యేసోబు నేనే అంటాడు. వీళ్ళు గజ ఉణుకుతూ మొదలెడతారు అన్నమాట అండి. దడొచ్చేస్తుంది, మన పని అయిపోయినట్టే. కారణం ఏంటి? పూర్వకాలం జరిగిన విషయాలన్నీ గుర్తుకొచ్చేస్తే చంపేద్దామని కొట్టేశాం కదా, గోతులో గెంటేశాం కదా, అన్నయ్య అని ఎడుతూ ఉంటుంటే మనం వాడి మీద ప్రేమ లేకుండా, దయ లేకుండా, జాలి లేకుండా అమ్మేశాం కదా, ఇప్పుడు మన పని అయిపోయినట్టు అని చెప్పేసి దడదడలాడతారు అన్నమాట అండి. నేను కీడుకు ప్రతి కీడు చేయను, నేను దేవునికి భయపడేవాడిని. నాన్న బాగున్నాడా, అమ్మ బాగుందా అని చెప్పేసి వాళ్ళని కౌగులించుకుని